ఎటకారం ఎక్కువైతే చీత్కారం ఎదురైందంట. కొంతమంది ఎట్లా మాట్లాడతారంటే ఏదో రకంగా మనల్ని బాధ పెట్టాలి, డౌన్ చేయాలన్నట్టుగా మాట్లాడతారు. తిరిగి వాళ్ళని మనం ఓ మాట అనాలంటే ఎంతసేపు అనేయొచ్చు. కానీ మనం అనంగా వాళ్ళు అన్న మాటలు గుర్తు తెచ్చుకొని మనం ఫీల్ అయిపోయి, మనం డిప్రెస్ అయిపోయి, మనం బాధపడిపోయి మెంటల్ గా ఎంత నలిగిపోవాలో అంత నలిగిపోతాం. బట్ మారాలండి. అయితే ఏంటక్క ఇప్పుడు వెళ్ళి తగాదలు పెట్టేసుకోమంటావా ఏంటి అంటారేమో. తగాదలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు కానీ మన తప్పు లేకుండా మనం మాట పడాల్సిన అవసరం లేదని చెప్తున్నా. ఇంతకు ముందు నన్ను ఎవరన్నా ఏమన్నా అంటే నేను ఓ రోజుల తరబడి కూర్చొని ఏడుస్తూ ఉండేదాన్ని. దానివల్ల నేను నా హ్యాపీనెస్ కోల్పోవడంతో పాటు నా చుట్టూ ఉన్న వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టేదాన్ని నా బిహేవియర్ తో. ఇప్పుడు అలా కాదు, నాకు పప్పు వడ్డిస్తే నేను పులుసు వడ్డిస్తున్నా, హ్యాపీగా ఉంటుంది లైఫ్. ఇంతకీ కర్రీ సంగతి చెప్పలేదు కదా. టమాటా మునక్కాయ ఇగురు ఫస్ట్ ప్యాన్ లో కొంచెం ఆయిల్ వేసుకుని కరివేపాకు తాలింపు గింజలు వేసుకుని ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ టమాటా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఆయిల్ లో ఫ్రై చేసుకున్న మునక్కాయ ముక్కలు, రుచి సరిపడా ఉప్పు కారం కొంచెం పసుపు వేసుకుని తగినంత వాటర్ పోసుకొని ఉడికించుకోవాలి. దించే ముందు జీడిపప్పు పేస్ట్ కొంచెం కొత్తిమీర వేసుకుని ఓసారి కలుపుకుంటే కర్రీ రెడీ.